నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష. చెప్పండి, వీళ్ళు భారతీయ జనతా పార్టీ కదా అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ పార్టీ. మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారీగా చేసింది అధ్యక్ష. విడుదల వారీగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. వడ్డీ మాఫీ పథకం అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష అని చెప్పంటూ నేను. 2వ పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫీ కూడా లేదు, అది 80,000 రాగానే అయితే అక్కడే నిలిపేసింది అధ్యక్ష. ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు, ఇది రాష్ట్రాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు, చేసే కాడి చేసిన అప్రూవల్ నెట్టినాం, చేతులు ఎత్తేసింది అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి 2023 ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష. ఎందుకో వాళ్ళు రుణమాఫీ చేయడం ఇది మాత్రం సాధ్యం కాదు, రైతులకు అండగా నిలవడం మాకు సాధ్యం కాదు, చేతులు ఎత్తేసింది. వాస్తవం కాదా అధ్యక్ష? కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అనే భావన సంకల్పం అధ్యక్ష. ఆనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో ఏదైతుందో రైతాంగాన్ని అప్రూవ్లోకి వెళ్ళి వెలికి తీయాలని చెప్పని 70,000 కోట్ల పైచిలకి ఏదైతుందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇవాళ 21,000 కోట్లు అయ్యా, 21,000 కోట్లు అంటున్నా నేను. 21,000 కోట్లు దయచేసి గమనించండి. 25 లక్షల మంది రైతాంగాన్ని ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా కార్యక్రమం అమలు చేసిన అధ్యక్ష. ఇంకా కొంత మిగిలి ఉన్నారు, సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలుగా మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పి ఈ సందర్భం అనేది అధ్యక్ష అంటున్నారు. మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి. ఇంతకు విమర్శే, ప్రతిపక్షం అంటే విమర్శే కాదు అధ్యక్ష. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడింది నేను, కానీ ఎన్నడూ విమర్శగా పరిమితం కాలేదు. సలహాలు సూచనలు కూడా ప్రధానమని చెప్పంటూ నేను రైతు భరోసా అధ్యక్ష ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పంటున్నా. డెఫినెట్లీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది దెన్ గవర్నమెంట్, కాదని లేము. ఆనాడు ఏదైతుందో మీరు ఆరంభంగా 4,000తో మొదలుపెట్టిండ్రు పంటకు, సంవత్సరానికి 8,000 అంటే తదుపరి కాలం దాన్ని ఇంక్రీజ్ టు 5,000 అంటే 10,000 పట్టుకొచ్చిండ్రు. కానీ మీరు ఏం చేసింది అధ్యక్ష? ఏ పంట పెట్టుబడి సహాయం ఏదైతుందో సాగు యోగ్యమయ్యేట్టుగా భూమికి మీరు చేయాలి అధ్యక్ష. సాగు యోగ్యంలో లేని గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేటు లేఅవుట్స్ వాటి ఇవ్వడం సమంజసమైన అధ్యక్ష? ఇది మన రాష్ట్ర పౌరులు ఏదైతుందో చెమటోడ్చి పన్ను రూపేణా మన ప్రభుత్వం చెల్లిస్తే మనం దాన్ని ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడాల భావనతో మనం పెట్టుబడి సమకూరిస్తే అటువంటి దాన్ని ఏదైతుందో గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లకు ఈ ప్రభుత్వం ఏదైతుందో అధ్యక్ష వాస్తవంగా సాగు యోగ్యమైనటువంటి భూమి అది ఎంతైనా కానివ్వండి. అందరూ అనుకున్నారు వీళ్ళు పరిమితం చేస్తారు, ఇది అందరికి ఇస్తారా? కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఏదైతుందో కొంత జాప్యమైనా కానీ జాప్యం అవుతుంది. జాప్యానికి కారణం ఏంటి అధ్యక్ష?
రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందులు అధ్యక్ష అంటున్నాను. ఇలా రాష్ట్రం అప్పో చేసి ఎవరికి అండగా నిలబడుతుంది అధ్యక్ష? రైతాంగానికి అండగా నిలబడుతుంది అధ్యక్ష చెప్పంటున్నాను. వీళ్ళు రైతు భరోసా 3 ఎకరాల వరకు ఏది ఇస్తుందో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. 3 ఎకరాలు ఇవాళ మీకు కూడా తెలుసు అధ్యక్ష, పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలు ఎంపిక చేసి ఆడ సాచురేషన్ ప్రాతిపదికన కార్యక్రమాలు అమలు చేసింది అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన గ్రామాల వివరణ కానివ్వండి అధ్యక్ష, సాచురేషన్ ప్రాతిపదికన అతనికి ఎంత భూ కమత ఉన్నా కానీ ఆ మొత్తానికి రైతు భరోసా చెల్లించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? దిస్ షోస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. దిస్ షోస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. భూ కమతానికి పరిమితి లేకుండా ఏదైతుందో రైతు భరోసా కల్పిస్తామని చెప్పడానికి ఏదైతుందో ఇలా పైలట్ ప్రాజెక్టులు ఏదైతుందో ఇది అమలు చేయటము ఇది ప్రభుత్వం యొక్క సంకల్పం చెప్పంటారు అధ్యక్ష. ఇవాళ పంటల బీమా పథకం అధ్యక్ష, రైతుకు ప్రమాద బీమా ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. మీరు ఏవైతే మంచి కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టినరో మేము వాటిని కొనసాగిస్తున్నాం. అదనంగా ఏదైతుందో ఇంకా మేము మంచి కార్యక్రమం చేపడుతున్నాం అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో పంటల బీమా పథకం అధ్యక్ష, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25% సబ్సిడీ ఇస్తే రాష్ట్రం 25 భరిస్తే రైతు కొంత భరిస్తే పంటల బీమా పథకం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతు చెల్లించేటువంటి ఒక పంటల బీమా వాటా ఏదైతుందో ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం పడకుండా ప్రభుత్వమే ఆ భారం మోసే విధంగా ఏదైతుందో ఎప్పుడైనా పంటలు చీడ పురుగుతూనే కానీ ఆ ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ పంటలు నష్టపోతే ఆ రైతులు ఆదుకోవాల సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోవటం గతంలో మీరు ఎప్పుడు చేసింది అధ్యక్ష. వీళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వీళ్ళు కేవలం రైతాంగానికి అండగా నిలవడమే కాదు, భూమి లేని నిరుపేదలు వీళ్ళు వ్యవసాయ కూలీపై ఆధారపడేటువంటి యొక్క నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల అధ్యక్ష, వాళ్ళను కూడా ఆదుకోవాలనే సంకల్పంతో ఏది ఇస్తుందో వాళ్ళ సంవత్సరానికి 12,000 రూపాయల జాబ్ కార్డు కలిగి ఉన్నట్టయితే సంవత్సరానికి 12,000 వీళ్ళ మొదటి దఫా 6,000 రూపాయలు చెల్లించడానికి ఏది ఇస్తుందో ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. సచ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మీరు ఎంతవరకు ఏదైతుందో విమర్శనాత్మకంగా